ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగులు గాని రాత్రి గాని గృహం లోపల గాని వెనుకల గాని అస్త్రశస్త్రాల వల్ల గాని సజీవుల చేత గాని నిర్జీవుల చేత గాని నా మరణం సంభవించకూడదు. సమస్త లోకాలకు సామ్రాట్ నవ్వాలి, అఖండ శక్తివంతుడు నవ్వాలి. నాకు వరం ఇవ్వండి బ్రహ్మదేవా, వరం ఇవ్వండి. ఈ సమస్త లోకాలకు నేనే భగవంతుడిని. ఇకపై ఆ తిరిగి పన్న విష్ణునామం ఈ లోకంలో వినిపించకూడదు. అతన్ని నమ్మిన భక్తులని చంపేయండి. ఇక మీరందరూ నేను చెప్పిన విధంగానే పనులు చేయాలి. అన్ని దేవాలయాల్లో నా విగ్రహాలే ఉండాలి. హిరణ్యకశిపుడు భగవంతుడు అని కీర్తించాలి. రాకుమారా, నువ్వు విష్ణువుని పూజించడము. ఈ విషయం నీ తండ్రి గారికి తెలిసిందంటే అనర్థం సంభవిస్తుంది. మీరు అసురు జాతికి కాబోయే మహారాజు. మీరు విష్ణువుని పూజించడం సవ్యం కాదు. నేను అసురుణ్ణి, కానీ భక్తికి జాతితో సంబంధమేముంది? భక్తి అనేది మనసుకి సంబంధించింది. అదండి, మీ తండ్రి గారు వెంటనే తీసుకుని రమ్మన్నారు. రాకుమారా, రాబోయే కాలంలో ఆ సింహాసనం అధిష్ఠించాలి. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. రాజు కర్తవ్యం ఎలా ఉండాలో నీ నోటంట చెప్తే వినాలని చెప్పు రాకుమారా, చెప్పు. తండ్రి గారు, రాజు కర్తవ్యం ఏంటంటే అతను భగవంతుడి పట్ల తన ప్రజల్లో భక్తిని ఆ భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఆయన ఈ సృష్టికి తండ్రి. విష్ణు సూక్తి. ఇకపై నీ నోట నుంచి ఆ విష్ణునామం పలకకూడదు. నీ తండ్రి అయిన నేనే సృష్టికి భగవంతుడిని. మర్చిపోయావా? క్షమించండి తండ్రి, నేను భగవాన్ విష్ణుని ఎప్పటికీ నా శత్రువులు స్వీకరించలేను. దయచేసి మీరు భగవాన్ విష్ణువు పట్ల ఉన్న శత్రుత్వాన్ని వదులుకోండి. మీరైన శరణం వేడుకోండి. ఆ తిరిగి పన్న విష్ణువుని నేను శరణం వేడుకోవాలా? నీ చిన్న మరణం గురించి నీలో ఎలాంటి వేదన లేదా? చిన్నాన్న గారిని సంహరించి వరదస్వామి ఎలాంటి తప్పు చేయలేదు. చిన్నాన్న గారే క్షమించురా తప్పు చేశారు. ఓరి ద్రోహి, ఆ విష్ణునామం పలికినని జీవం ఇంకా బ్రతకకూడదు. నేను ప్రహ్లాదుడికి మరణదండను విధిస్తున్నాను. చూడండి, సంభవించట్లేదు. ఏదో శక్తి అడ్డుకుంటుంది. నాకు తెలిసి ప్రహ్లాదుని అనిపిస్తుంది. మీ సోదరు పోలి నీచుడా, కులద్రోహి, ఆ మాయావి విష్ణుని నేను వదిలిపెట్టాను. నువ్వు ఆ విష్ణు దత్తులే కదా? తండ్రి, కనీసం నువ్వు పిలిచినప్పుడైనా నా ముందుకు వస్తాడు, చూద్దాం. మీరు ఎవరిని పిలవాలనుకుంటున్నారు? ఆయన సర్వాంతర్యామి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశంలోనూ ఉన్నారు.
కాదు, నేను నరుడిని కాదు, మృగాన్ని కాదు, నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుని చూడు, ఇప్పుడు పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు గృహం లోపల లేవు, వెలుపల లేవు. గడప మీదున్నావు, నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడ మీదున్నావు. ఒక్కసారి నా పూలని బాగా చూడు, సజీవము కాదు, నిర్జీవము కాదు. జై